అందరికీ నమస్కారము. 7 చక్రాల గురించి ఎలా యాక్టివేట్ చేయాలో మీకు డెప్త్‌గా ఒక వీడియో నేర్పించాను. ఈరోజు మూలాధార చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? మీకు టైం లేకపోతే గనక 7 చక్రాలను యాక్టివేట్ చేయలేరు. కనీసం మూలాధార చక్ర, దీన్నే రూట్ చక్ర అంటాం. దీన్ని కనీసం యాక్టివేట్ చేయండి రోజు. ఒక్క 5 నిమిషాలు మీ టైం తీయండి. తీసి 5 నిమిషాల్లో మీరు దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఈ మూలాధార చక్ర మీనింగ్ ఏంటంటే మూల అంటే రూట్. మూల, ఆధార, ఆధార అంటే బేస్. అంటే రూట్ బేస్ మీద ఈ చక్రం ఉంటుంది. ఇది ఎర్త్‌కి, భూమికి ఎక్కువగా దగ్గరగా సంబంధం ఉంటుంది. ఈ చక్రం ఎక్కడ ఉంటుంది అంటే గనక మన టెయిల్ బోన్, మన వెన్నెముక చివర్లో కార్నర్‌లో ఉంటుంది గదా! అక్కడ ఉంటుంది. ఇదేంటంటే ఎర్త్‌కి టచ్ అవుతుంది మనకి. అందుకని ఎర్త్ బేస్ ఎలిమెంట్ మీద ఈ మూలాధార చక్రం ఉంది అంటారు. సో, దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో మీకు డెప్త్‌గా నేర్పిస్తాను. బై ది వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్. 3 వేస్‌లో నేర్చుకుందాం మూలాధార చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో. ఫస్ట్‌ది ఒక మంత్రము, బీజ మంత్రము అండ్ కలర్. దీనితోటి మనము మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఏం చేయాలి దీనికోసము? సింపుల్, ఇట్లా చిన్ముద్ర తీసుకోండి. ఇట్లా ఒడిలో పెట్టుకోండి. ఈ 2 చేతుల్ని ఇట్లా మోకాళ్ళ మీద పెట్టుకున్నాక కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని జపిద్దాం. ఈ మంత్రం లం, LAM, లం. లమ్ అంటాం. ఇది ఏ కలర్‌లో ఉంటుందంటే డీప్ రెడ్ కలర్. చాలా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ముదురు ఎరుపు రంగులో మన యొక్క టెయిల్ బోన్ దగ్గర అది ఇలా యాక్టివేట్ అవుతున్నట్టుగా అలా ఊహించుకోవాలి. ఊహించుకుంటూ లమ్ మంత్రాన్ని మనము ఒక 20 సార్లు అందాము. కళ్ళు మూసుకొని అక్కడ ఊహించుకుంటూ అదే ప్లేస్‌లో టెయిల్ బోన్ అంటే వెన్నెముక చివరి భాగంలో ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి నాతో పాటు. ఒక 20 సార్లు జపిద్దాం. ఓకేనా? లం 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 లం
లం. ఒక మంత్రం ద్వారా మనం జపించాము. దీని తర్వాత సెకండ్ వే ఏంటంటే మనం బాడీని ఇట్లా రౌండ్గా చక్రంలాగా రౌండ్గా తిప్పుతూ ఇట్లా కూడా మనము ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే ఇదే బేస్ తీసుకుని మనం బాడీని ఇట్లా రౌండ్గా తిప్పుతున్నాం. ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే మనము ఇట్లా క్లాక్ వైజ్గా ఒక 5 సార్లు తిప్పుదాము. తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా ఒక 5 సార్లు. నాతో పాటు చేసేయండి, టైం ఎందుకు వేస్ట్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా. ఈ రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మొత్తం తిరుగుతుంది. ఇక్కడ ఈ పోర్షన్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. మంచిగా రొటేట్ చేయండి 5 సార్లు. ఇది రెండవ మెథడ్ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి. ఇక మూడవ మెథడ్ ఏంటంటే బద్ధకోణ ఆసనం అనేసి ఒక ఆసనం తీసుకోవచ్చు. ఆ ఆసనంలో ఒక 5 నిమిషాలు అలాగే ఉండండి, సరిపోతుంది. ఏంటి ఆసనం ఎలా చేయాలంటే కనుక సింపుల్, ఇలా కూర్చుని ఈ 2 అరికాళ్ళు దగ్గర పెట్టుకొని మనం మోకాళ్ళు ఇలా పెట్టుకుంటాం. ఇది బద్ధకోణాసనం. ఇంక ఇట్లా చూపిస్తాను. లేకపోతే బద్ధకోణాసన్ 2 కాళ్ళని మన బాడీకి ఎంత వీలైతే అంత దగ్గరగా తీసుకురండి. కష్టపడకండి, ఎంత వీలైతే అంత ట్రై చేయండి. ఇది బద్ధకోణాసన్. ఈ బద్ధకోణాసనంలో మనము ఒక 5 నిమిషాలు అలా ఉండొచ్చు. ఈ 2 కాళ్ళు ఇలా పట్టుకోండి, బొటన వేలు ఉంటుంది కదా, ఈ టోస్ని ఇలా పట్టుకొని ఇలా కూర్చోండి. ఇది బద్ధకోణాసనం. ఖాళీగా కూర్చునే కంటే మనము ఈ బద్ధకోణాసనంలో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయవచ్చు. బటర్ఫ్లై అంటే ఏం లేదు, కాళ్ళు ఇలా జస్ట్ షేక్ చేయడమే, అంతే. ఒక 5 నిమిషాలు షేక్ చేయలేకపోతున్నాము, కష్టం అనిపిస్తుంది బాడీ అంటారు, అస్సలు పెయిన్ తీసుకోకండి, టెన్షన్ తీసుకోకండి. జస్ట్ బద్ధకోణాసనంలో ఎంత వీలైతే అంత కాళ్ళు దగ్గరగా తీసుకొని ఇలా కూర్చోండి. ఇది బద్ధకోణాసనం. ఈ ఆసనంలో మనం ప్రాక్టీస్ చేసినా కానీ మనకు చక్కగా ఈ మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది. చేయగలిగిన వాళ్ళు బటర్ఫ్లై, ఎగ్దమ్ బటర్ఫ్లై ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు సీతాకోక చిలుక ఎగురుతుంది కదా, అలా ఉంటుంది. సో ఇట్లా కూడా మనము దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడం కోసము కొన్ని అఫర్మేటివ్ సెంటెన్సెస్ చెప్తాను, అవి మీరు ఫీల్ అవుతూ వినాలి. ముందుగా కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా. ఈ అఫర్మేటివ్ వర్డ్స్ ఎంపథెటికల్లీ మీరు ఫీల్ అవుతూ వినండి, మీకోసమే ఇవన్నీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉన్నాను. నా యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఏ పనైనా చేయగలను. నా శరీరం చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంది. నా యొక్క బుద్ధిని బాగా నమ్ముతున్నాను. నేను దేవుణ్ణి కూడా బాగా నమ్ముతున్నాను. దేవుడు నా యొక్క ప్రతి అడుగులో, ప్రతి స్టేజ్లో నాతోటే ఉన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇవన్నీ నేను రోజు చేస్తాను, అయితే మీకు కూడా వీలవుతుంది, మీరు కూడా చేయొచ్చు, నాకున్న జ్ఞానాన్ని మీకు ఇద్దామనేది ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మూలాధార చక్రం మనం యాక్టివేట్ చేయకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇంకా మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను, ఒక్కొక్కటి చదువుకోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే మనకి యాంగ్జైటీ అంటే ఎక్కువ ఆందోళన చెందడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, స్ట్రెస్ ఇలాంటివి, సెల్ఫ్ పిటీ మన మీద మనమే సింపతి చూపించుకోవడము, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం, అండ్ ల్యాక్ ఆఫ్ అంబిషన్, ఒక అంబిషన్ లేకుండా ఏదో అట్లా అడ్డదొడ్డంగా బతకడము, మనీ మీద ఎక్కువ గ్రీడీనెస్, ఎక్కువ మమకారం పైసల మీద, అండ్ ఈ మెటీరియలిజం లైఫ్ మీద ఎక్కువగా మమకారం ఉంచుకోవడము,
చాలా లేజీగా, లెథర్జిక్ అంటారు దీన్ని, లేజీగా చాలా డల్గా ఉండడము, అండ్ డైజెషన్ డిజార్డర్స్ వస్తాయి మనకి, అంటే అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి, లేదా నిద్రలేమి లేకపోవడం, లేకపోతే ఎక్కువ నిద్రపోవడం, అతిగా నిద్ర లేదా తక్కువ నిద్ర, ఇదొకటి. ఇంకా రీప్రొడక్టివ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంతో. కాబట్టి మనము మూలాధార చక్రాన్ని చక్కగా యాక్టివ్గా ఉంచుకోవాలి. సింపుల్ అండి, కొద్దిగా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటాము. ఏజ్ ఎంతైనా కానివ్వండి, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనుకోండి. హెల్తీగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది కదా, అందుకని రోజు చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోని అవసరమైన వాళ్ళకి, అంటే ఎవరు మీలాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హెల్త్ మీద, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి, వాళ్ళు చేయండి, మీరు చేయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా ఆరోగ్యంగా, నవ్వుతూ, ఉత్సాహంగా, చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్.